ఐపీఎల్ సీజన్ 18 లో హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు షాక్ ఇచ్చింది గుజరాత్. చెన్నైలోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీపై గుజరాత్ టైటాన్స్ విక్టరీ కొట్టింది. 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 170 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ ఆడుతూ పాడుతూ 17.5 ఓవర్లలోని సునాయాసంగా ఛేదించింది. వన్ డౌన్ బ్యాటర్ జోస్ బట్లర్ 73 రన్స్ తో చెలరేగాడు. ఓపెనర్ సాయి సుదర్శన్ ఒక్క పరుగు తేడాతో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. శుభ్మన్ గిల్ ను భువనేశ్వర్ త్వరగానే వెనక్కి పంపగా సుదర్శన్ బట్లర్ నిలకడగా బౌండరీలు బాదడంతో గుజరాత్ పెద్దగా ఇబ్బంది లేకుండా లక్ష్యం దిశగా సాగింది. అర్ధశతకానికి చేరువైన సుదర్శన్ హేజల్వుడ్ బౌలింగ్ లో వికెట్ కీపర్ జితేష్ కు క్యాచ్ ఇచ్చాడు. అప్పటికే మ్యాచ్ గుజరాత్ చేతిలోకి వచ్చేసింది. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన రూదర్ఫోర్డ్ దూకుడుగా ఆడాడు. బట్లర్ 31 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హేజల్వుడ్ వేసిన 18 ఓవర్లో బట్లర్ వరుసగా 2 సిక్స్లు బాది సింగిల్ తీయగా తర్వాతి బంతికే రూదర్ఫోర్డ్ 6 కొట్టి మ్యాచ్ ను ముగించాడు. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. లియామ్ లివింగ్స్టోన్ అర్ధశతకం చేశాడు. జితేష్ శర్మ, టిమ్ డేవిడ్ దూకుడుగా ఆడారు. విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, కృణాల్ పాండ్యా సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. ఇక ఇన్నింగ్స్ ఆరంభంలోనే బెంగళూరుకు బిగ్ షాక్ తగిలింది. ఫామ్ లో ఉన్న కోహ్లీని అర్షద్ ఖాన్ ఇన్నింగ్స్ 2వ ఓవర్లో వెనక్కి పంపాడు. విరాట్ డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ లో ప్రసిద్ధ కృష్ణకు చిక్కాడు. అనంతరం సిరాజ్ తన వరుస ఓవర్లలో పడిక్కల్, ఫిల్ సాల్ట్ ను వెనక్కి పంపాడు. వీరిద్దరూ క్లీన్ బౌల్డ్ గా వెనుదిరిగారు. 4.3వ ఓవర్కు ఫిల్ సాల్ట్ భారీ 6 కొట్టగా అది స్టేడియం అవతల పడింది. తర్వాత బంతికి అతన్ని అవుట్ చేసి సిరాజ్ రివెంజ్ తీర్చుకున్నాడు. కాసేపటికే ఇషాంత్ శర్మ బౌలింగ్ లో రజత్ పట్టిదార్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఈ క్రమంలో లివింగ్స్టోన్, జితేష్ నిలకడగా బౌండరీలు బాది ఇన్నింగ్స్ ను గాడిలో పెట్టారు. ఆరంభంలో ఆచితూచి ఆడిన లివింగ్స్టోన్ చివర్లో బ్యాట్ ఝుళిపించాడు. రషీద్ ఖాన్ లక్ష్యంగా చేసుకుని సిక్సర్లు బాదాడు. రషీద్ వేసిన 16 ఓవర్లో లివింగ్స్టోన్ ఒక 6, టిమ్ డేవిడ్ ఒక 4 బాదారు. సాయి కిషోర్ వేసిన 17వ ఓవర్లో డేవిడ్ 6 కొట్టాడు. ఇక రషీద్ ఖాన్ వేసిన 18వ ఓవర్లో లివింగ్స్టోన్ 3 సిక్సర్లు బాదేశాడు. 19వ ఓవర్లో సిరాజ్ లివింగ్స్టోన్ ను అవుట్ చేసి 4 పరుగులు ఇచ్చాడు. ప్రసిద్ధి వేసిన చివరి ఓవర్లో టిమ్ డేవిడ్ వరుసగా 4, 6, 4 బాదాడు. చివరి బంతికి అతను క్లీన్ బౌల్డ్ అయ్యాడు. చివరి 5 ఓవర్లలో ఆర్సీబీ 63 పరుగులు రాబట్టింది.